అందరికీ నమస్కారం. పూజ చేసే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి తీరండి. ఎందుకంటే చిన్న వీడియో అయినా కానీ మనకి చాలా మంచి చేసే వీడియో. పూజ చేసిన తర్వాత వచ్చిన పూలని, అదేనండి దేవుడి నిర్మాల్యాన్ని ఏం చేస్తారని ఒక కామెంట్ చేసి మరి చెప్పండి. నేను డైరెక్ట్గా చూస్తున్నాను, చాలామందికి చెప్పడం కూడా జరిగింది. కానీ కొంతమంది మారారు, కొంతమంది మారలేదండి. వాళ్ళ కోసం మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నాను. నేను ఇంతకుముందు చాలా వీడియోల్లో చెప్పాను, దయచేసి దేవుడికి పెట్టిన పూలని మీరు బయట పడేయకండి, ముఖ్యంగా చెత్తబండికి మున్సిపాలిటీ వాళ్ళకి వెయ్యకండి అని చాలాసార్లు చెప్పాను. కానీ మళ్ళీ అలానే రిపీట్ చేస్తూ ఉన్నారు. నేను నిన్ననే చూశాను, మున్సిపాలిటీ బండి వస్తే అందులో కూడా ఈ దేవుడి పూలు అనేది కనిపించాయి. నాకు ఇది కనిపించిన వెంటనే మళ్ళీ ఒక వీడియో చేద్దామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. ఇలా దేవుడికి పెట్టిన పూలు చాలా మంచివండి. అవి పవిత్రమైనవి. ఒకరోజు మొత్తం దేవుడి సన్నిధిలో ఉంటాయి కాబట్టి ఇవి మనకి దేవుడి ప్రసాదంతో సమానము. మరి ఇంత పవిత్రమైనవి మనము అలా బయట ఎలా పడేస్తాము? వాళ్ళు తొక్కుతూ ఉంటారు, లేదంటే అందులో కొన్ని వేరే పదార్థాలు కూడా ఉంటాయి కాబట్టి వాటితో ఇవి కలిసిపోతూ ఉంటాయి. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వేసిన మనకే ఆ పాపం ఉంటుంది. ఇవి అసలు తొక్కకూడదు కదా. మన చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పూలను తీసుకెళ్ళి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి అని అప్పుడు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు అంత అపార్ట్మెంట్ కల్చర్ అయిపోయింది. చెట్లు అనేది ఎవరు పెంచుకోవట్లేదు. ముఖ్యంగా చిన్న మొక్కలు కూడా పెంచుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇంకా వీటితో మనకి పని లేదని చెప్పేసి ఇదొక వేస్ట్ మెటీరియల్గా భావించేసి కవర్లో చుట్టేసి మరీ బయట పడేస్తున్నారు. నేను చాలాసార్లు చూశాను, నాకు కొంచెం మనసు బాధగా అనిపించింది. చెప్పడం కూడా జరిగింది. కొంతమంది మారారు, కొంతమంది మారాలని కూడా చూస్తున్నారు, మరి కొంతమంది అయితే అలానే ఉన్నారు. కానీ ఈరోజు నేను వాటిని మళ్ళీ మన ఇంట్లోనే ఎలా వాడుకోవాలి, చెత్తబండికి వెయ్యకుండా, ముఖ్యంగా ఇలా మొక్కలకి ఎలా ఇవ్వాలో మీకు కొన్ని టిప్స్ అనేది షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అనేది రేస్ చేస్తారు. మీరైతే మొక్కలు పెంచుతున్నారు, మీరు ఇలా మళ్ళీ వాటిని రీసైకిల్ చేస్తారు, మేము ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు కదా. ఏం ప్రాబ్లం లేదండి. ప్రతి ఇంట్లో కనీసం 2 నుంచి 3 మొక్కలైనా సరే పెంచుకుంటూ ఉంటారు కదా. కనీసం తులసమ్మ అయినా సరే పెంచుతూ ఉంటారు కదా. తులసమ్మకు కూడా మనము ఎరువు ఇస్తూ ఉంటాం కదా. ఆ ఎరువు కూడా మనము ఈ వాడిన పూలని కూడా ఇవ్వచ్చు. అయితే డైరెక్ట్గా ఇవ్వకూడదు, కొంచెం ఎండబెట్టేసి కొంచెం కంపోస్ట్గా మార్చి ఇవ్వచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. లేదంటే ఇలా వేరే మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, చిన్న గుంత తీసి ఇలా సైడ్కి పెట్టేసి పైనుంచి మట్టితో కవర్ చేసేయండి. అది మెల్లిమెల్లిగా కంపోజ్ అయిపోతుంది, మట్టికి కూడా బలాన్ని అందిస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల అది మనము ఇంట్లోంచి బయటికి పంపించిన వాళ్ళం అవుతాము. మళ్ళీ మనం ప్రకృతిని కూడా కాపాడవచ్చు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. 2 విధాలుగా మనము దేవుడికి సేవ చేసిన వాళ్ళం అవుతాము. ప్రకృతి అంటే దేవుడే కదండి. ఏమంటారు? అవునంటారా కాదంటారా? ఇలా వేసిన తర్వాత అది చక్కగా డీకంపోజ్ అయిపోయి మట్టిలో కొంచెం న్యూట్రిషన్స్ అనేది అందిస్తుంది అనమాట. ఇలా వాటర్ చేసేయండి, తొందరగా అది డీకంపోజ్ అయిపోతుంది. స్మెల్ ఉండదు, పురుగులు ఉండవు, ఏమీ ఉండదండి. నన్ను నమ్మండి, చాలా అంటే చాలా మంచిది. తప్పకుండా ఈ టిప్ని పాటించండి. మరి ఇంకా మనం పండగలప్పుడు లేదంటే స్పెషల్ అకేషన్స్ అప్పుడు పువ్వులు అనేది ఎక్కువగా ఉండిపోతాయి కదా. వాటిని ఏం చేస్తారంటే ఇలా వేస్ట్ బాటిల్ తీసుకొని అడుగున హోల్స్ పెట్టేసి ఇలా పూలని నింపేసేయండి. ఇందులో మీరు ప్రతి ఒక్కటి వేయచ్చు, ప్లాస్టిక్వి తప్ప. పత్రి, ఇలా వత్తులు, అగ్గిపుల్లలు, పువ్వులు అన్నీ వేయచ్చు. ఇంకా ఎక్కువగా క్వాంటిటీ ఉన్నాయనుకోండి, కొంచెం ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా, వాటికి కూడా సేమ్ ప్రాసెస్లోనే మీరు ఈ దేవుడికి పెట్టిన పూలని కంపోస్ట్గా మార్చుకోండి. ఇలా వేసిన తర్వాత పైనుంచి కొంచెంగా మట్టి అనేది వేయచ్చు. అయితే అప్పుడప్పుడు లైట్గా నీళ్ళని కూడా చల్లుతూ ఉండండి. ప్రతిరోజు వచ్చిన పూలని ఇందులో వేసేయండి. చక్కగా అది మంచిగా న్యూట్రియంట్స్ తోటి కూడిన కంపోస్ట్గా మారడమే కాకుండా ఇందులో నుంచి వచ్చే లిక్విడ్ కూడా మట్టికి బలాన్ని అనేది అందిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసి ఒక్కరైనా సరే మారితే నేను సంతోషపడతానండి. మీలో ఎంతమంది ఇలా దేవుడికి పెట్టిన పూలని మళ్ళీ మొక్కలకి ఎన్ని విధాలుగా ఇస్తున్నారో నాకు కామెంట్ చేసి మరీ చెప్పండి. ఎందుకంటే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. దేవుడికి పెట్టిన పూలనే కాకుండా కొబ్బరి పీచు, ఆకులు, వత్తులు, అగ్గిపుల్లలు ఏవైనా సరే వాటిని కూడా ఒక సపరేట్గా ఆయిల్ క్యాన్ పెట్టేసి అందులో వేసి కంపోస్ట్గా కూడా మార్చుకోవచ్చు. వాటికి సంబంధించి కూడా వీడియో ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల నలుగురికి కూడా ఇది రీచ్ అవుతుంది. వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.